జప్పున ఆనలు పడితే బాగుండని ఎదురు చూస్తుండొచ్చురు అంతా. ఎండలకు ఓ తిప్పలైతే బోర్లెండిపోయి నీళ్లు రాక ఇంకో తిప్పలు. కొన్ని బస్తీలల్లా ట్యాంకర్లే దిక్కు. ఆడాడ పక్కోళ్ళింట్లో బోర్లు పోస్తుంటే అండ్లకెళ్ళి పైపులేసి పట్టుకుంటున్నారు. 2 రోజులకోపారి మున్సిపాలిటీ నల్ల నీళ్ళు వస్తే బిందెలు క్యాన్లు డ్రమ్ములలో వట్టి పెట్టుకుంటున్నారు. ఎండాకాలం వచ్చిందంటే అంతటా గివ్వే తిప్పలు. కానీ గి ఉపాయం చేసిండ్రంటే గా పరిశానే ఉండదబ్బా. చెట్లకు నీళ్లు పెడతానికి తవ్విన కాలువలు కాదు, ఆన నీళ్లు భూములకు ఇంకెతానికి గట్టిన రెయిన్ గార్డెన్. ఇండ్లల్లా గ్రౌండ్ వాటర్ వెరుగుతానికి ఇంకుడు గుంతలు దొవ్వుతున్నారు కదా, ఇది గసంటిదే. కాకుంటే ఆడ ఒక్కటే తవ్వి పెడతాం. ఈడ మొత్తం 9 దొవ్వి ఒకదానికొకటి లంకె కలిపిండ్రు. అంటే గొలుసు కట్టు చెరువులు లెక్కనే గొలుసు కట్టు ఇంకుడు గుంతలు అన్నట్టు. స్పాంజ్ లాగా వాడతాయి కాబట్టి వీటిని ఫ్రీక్వెంట్ గా ఫాస్ట్ రెయిన్ ఫాల్ ఈవెంట్స్ లో ఈ క్విక్ గా మళ్ళీ నిండుతాయి, మళ్ళీ లోపలికి రీఛార్జ్ అయిపోతుంది, మళ్ళీ నిండితే ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్. ఆనలు బగ్గ కొట్టినప్పుడు వరద ఎక్కువ వారినప్పుడు ఇంకుడు గుంత జప్పున నిండుతది. కడమ నీళ్ళన్నీ వేస్ట్ గా పోతాయి. గదే గీ సౌలతి వేసుకుంటే ఒకటి నిండంగానే కాలువలకెళ్లి ఇంకో దాంట్లకు నీళ్లు పోతాయి కాబట్టి వేస్ట్ గా పోవుడు తగ్గుతది. గ్రౌండ్ వాటర్ ఇంకింత ఎక్కువ పెరుగుతాయట. హైదరాబాద్ లా ఎన్జీఆర్ఐ సంగపోళ్లు రెయిన్ గార్డెన్ ఇకమతి చేస్తే ఈ 2 ఏళ్లల్లా డబుల్ ఫాయిదా అయిందట. లాస్ట్ ఇయర్ 2025 లో చేసిన ఎక్స్పెరిమెంట్ లో 5 to 6 meters గ్రౌండ్ వాటర్ రైజ్ అయింది. సో దాన్ని ఆ వాటర్ ని ప్రస్తుతానికి మేము యూజ్ చేసుకుంటున్నాం. ఒక్కో గుంతల 3 పొరల లెక్కన మట్టి ఉష్క కంకరేస్తే భూమిలా నీళ్ళింకుడే కాదు, ఇండ్లనే మంచిగా ఫిల్టర్ కూడా అవుతున్నాయట. గట్లనే అపార్ట్మెంట్లల్లా గీ రెయిన్ గార్డెన్ పెడితిరా అంటే ఎండాకాలంలో ఇక బోర్లు ఎండిపోడన్న మాటే ఉండది, నీళ్లకు తిప్పలే ఉండయి. చూడుర్రి మరి.